ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఇది పాడి గేదె అన్న, ఎంత కొన్నావన్నా ఈ గేదెను? 66,000. సూడేం లేదు కదా, ఓన్లీ పాడిదే కదా, ఓన్లీ పాలిస్తుంది కదా. ఎన్ని వచ్చు అన్న అందాజుగా? అదే పూటకు 4 ఇస్తాయని వాళ్ళు అయితే చెప్పినారు. ఎవరన్నా మీది? ఏ జిల్లా వస్తుంది? ఏ జిల్లా కిందకి వస్తుంది? సంగారెడ్డి. ఓకే. ఎన్ని రోజులు ఏంటది అన్న ఈయనది? 2 నెలలు ఏంటిదే? 2-3 నెలలు ఏంటిదే ఈయన? 2-3 నెలలు ఏం వచ్చినాయి. దుడ్డు అయితే ఏం లేదు. దూడ. హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో. ఇంకా ఎవరైనా కానీ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇది సెప్టెంబర్ 15వ తారీఖు ఆదివారంది. ఈ వారం మరి గేదెలు అయితే ఎక్కువ అయితే అమ్ముడు అవ్వలేదు, ఒక మాదిరిగా అమ్ముడైనవి. ఫస్ట్ నేను మార్కెట్కి వచ్చిన మిగిలిన గేదెలను చూపిస్తాను. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని చూపించాను. ఇక్కడ దూడలు ఉన్నాయి, జాఫరాబాద్ దూడలు, ముర్రా దూడలు. దానిలో కొన్ని సేల్ అయినాయి. అవి తర్వాత ఎంత రేటుకు సేల్ అయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఆవులు చూడొచ్చు. ఆవులు అయితే మీకు హెచ్ఎఫ్, జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్, క్రాస్ జెర్సీ ఆవులు వస్తాయి. మరీ టాప్ క్లాస్ బ్రీడ్ అయితే రావు, కానీ మీడియం సైజ్ ఉంటాయి. బ్రీడ్ కూడా మరి అంత బ్రీడ్ అయితే ఉండవు, తక్కువనే ఉంటాయి. ఎక్కువ అయితే రావు. ఆవులు ఒక 20-25 అట్లా వస్తుంటాయి ప్రతి వారము. ఆవుల ధరలు అయితే తక్కువలోనే ఉంటాయి. 30,000, 35,000, 40,000-45,000 అట్లా ఉంటాయి ఆవుల ధరలు. అడ్డర్ పల్లీలు చూడొచ్చు. జాఫరాబాదీ, ముర్రా, గ్రేడెడ్ ముర్రా, బన్నీ, బూరి. జాఫరాబాద్లో మీకు హెవీ సైజులు కూడా వస్తాయి. 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటాయి సూడి. మరీ నిండు సుళ్ళు గేదెలు అయితే ఎక్కువ రావు. ఎవరైనా సరే సూడి గేదెలు తీసుకునేటప్పుడు కూడా 3 నెలలు అట్లా కాకుండా 4 నెలలు పైన ఉన్నట్టు తీసుకుంటే బెటరు. ఎందుకంటే అవి అయితే సూడి కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. 4 నెలలు పైన ఉంటాయి. ఎందుకంటే 3 నెలలు కింద ఉందనుకోండి, అది సూడి కన్ఫర్మ్ అయినట్టు కాదు. ఎవరికైతే మంచి సూడి గేదెలు, చిన్న దూడలు అంటే 1 సంవత్సరము, సంవత్సరంన్నర అలా దూడలు కావాల్సిన వాళ్ళు ఎర్రగడ్డ మార్కెట్కు వస్తే మీకు రేట్ అయితే రీజనబుల్గానే ఉంటుంది. రేట్లు అయితే చెప్తారు, బట్ మీకు ప్రాపర్గా అవగాహన ఉండి రేట్లు ఎంత కడగాలనో అంతకు తెలిస్తే మీకు మంచి రేటే పడతాయి గేదెలు. మంచి గేదెలు అయితే ఉంటాయి, సైజులు కూడా. 1,20,000 చెప్తున్నారు. 1,20,000. ఎన్ని నెలలు చూడింది అన్నది? 8 నెలలు. 8 నెలలు చూడు. ఎన్ని సది పాలు? హర్యానా ముర్రా జాతి గేదె అనేసి చెప్తున్నారు. బేరం జరుగుతుంది. ఇది పాడి గేదె. ఏనా ఎంత చెప్తున్నావు? 1,10. ఎన్ని సది పాలు? 5 అయితే 1,10,000 చెప్తున్నారు. 1,10,000. 5 అవుతాయి అనేసి చెప్తున్నారు పాలు. దున్నపోతు దూడ ఉంది. ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది దూడ. ఇది ముర్రా జాతి బుల్లు. దీని ధర అయితే 50,000 చెప్పారు, 50,000. ఆల్రెడీ నేను ఇది పార్ట్ 1లో చూపించాను. 40,500కు సేల్ అయింది ఈ బుల్లు, 40,500 రూపీస్కు. దీని వయసు 2 సంవత్సరాలు ఉంటుంది, 2 ఇయర్స్. సైజ్ చూడొచ్చు. ఈ 3 పడ్డలు 1,60,000కు సేల్ అయినాయి, 1,60,000కు. అంటే ఒక్కొక్కటి 53,000 చిల్లర పడింది. వయసు వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటాయి దీనికి. 1,60,000. ఈ గేదె 60,000కు సేల్ అయింది, 60,000కు. పాడి గేదె ఇది, సూడైతే ఏం లేదు. ఆర్డర్ చూడొచ్చు. అన్నా ఎంత కొన్నారు? ఇది 90,000. ఇది పాడి గేదె 90,000కు సేల్ అయింది. దున్నపోతు దూడ ఉంది. ఈయన 1 నెల ఏంటిది అనేది? 1 నెల అవుతుంది అనేసి చెప్తున్నారు. 5 తీస్తుందా? ఇదన్నా అన్న, ఇదన్నా 80,000, 85,000.
ఎన్ని వచ్చు ఇది ఎన్ని వచ్చు పాలు 5 5 లీటర్స్ పాలు వచ్చు అనేసి అంటున్నారు. దీనికి పేదోడు ఉంది. ఇది పాడిగేదే. బ్రదర్ ఎంత కొన్నారు? ఎంత 56,000. ఒక 3 నెలల దుడ్డు ఉంటుంది. అది 3 నెలలు ఉంటుందా? 5 నెలలు ఉంటుందా? ఎన్ని వచ్చు పాలు అందాజుగా? పూటకు 3 అన్నారు కానీ 2 ఎవరు మీది? ఎవరు? కొత్తపల్లి అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? యాచారం మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మొత్తం 5 దూడలు అయిపోయినాయంట. ఒకటి 22 లాగా అమ్ముడని అనేసి చెప్తున్నారు. 22,000. 5 ఉన్నాయి. 2 జాఫరాబాద్ ఉన్నాయి. ఇదేమో ముర్రా, అది జాఫరాబాద్, ఇది ముర్రా. అవునన్నా, ఇది ముర్రా. 3 ముర్రా, 2 జాఫరాబాద్, మొత్తం 5. ఒక్కొక్కటి 22,000, 22,000. ఈ 2 దూడలు 50,000కు సేల్ అయినాయి. 50,000కు ఒక్కొక్కటి యావరేజ్ మీద 25,000 పడింది. 25,000. 1 ఇయర్ ఉండొచ్చు వయసు. ఈ గేదె 80,000కు సేల్ అయింది. 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో 80,000కు సేల్ అయింది. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు, పడ్డ దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా తరపున ఏదైనా సరే మీకు గేదెలు కొనడానికి హెల్ప్ చేస్తాను. అన్న ఎవరన్నా? ఎవరు? మహబూబ్నగర్ డిస్టిక్, నవీపేట మండల్. ఎట్లా సుడి తీసుకున్నావు? పాడి తీసుకున్నావు? పాడిది ఉన్నట్టు కదా. ఇది పాడిది, ఇదే దందుడు ఇదే కదా. ఓకే. ఎంత పడింది అన్న రేటు? 78,000. 78,000. ఎట్లా అనిపించింది అన్న రేటు? పర్లేదా? ఎక్కువనా? రేట్ ఎట్లా అనిపించింది? రేటు పర్లేదా? రేటు ఎన్ని వచ్చు పాలు? అమ్మటైనా పూటకు 4 ఇస్తుందని చెప్పినాడా? 2 అవుతుంటుందా? పడ్డా 2 అవుతుంటుందా? ఫస్ట్ ఇతనే తొలిత పడ్డా. ఎట్లుంది మన దగ్గర పాల రేటు? పాల ధర ఎంత ఉంది? 50 వరకు. రేటు పర్లేదా అన్న? రేటు పర్లేదు. ఇవ్వచ్చు. ఎన్ని ఇవ్వచ్చు అందాక? నీ అంచనా చెప్పు. ఆయన చెప్పినా కదా, నువ్వు చెప్పు. రోజుకి 8 అని చెప్పిండు. పెరగొచ్చా? సోలాపూర్ బుల్లు 85,000 సింగల్ పోతు 85,000కు సేల్ అయింది. ఎవరు కొనింది? ఎవరు అన్ననా? ఎవరు బ్రదర్? ఎవరు మీది? ఇది కిస్మత్పూర్. ఓకే. ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది? 6 పళ్ళ మీద ఉందా? నువ్వు కొన్నావా బ్రదర్? ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎంత ఉన్నాయి? రేట్ ఎంత ఉన్నాయి? పాల రేటు 90 రూపాయలు. ఎర్రగడ్డలు ఎప్పుడైనా గేదెలు అట్లా ఏమైనా తీసుకుపోతుంటావా? ఎట్లా అనిపించింది ఇది బుల్లు? రేట్ సదరికైతే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే బాగానే ఉంటాయి. బర్ర మీద ఎందుకు బ్రదర్? అంటే ముర్రా తీసుకోకుండా సోలాపూర్ ఇది ఫాస్ట్ ఉంటుందని ఎట్లని? ఫాస్ట్గా ఉంటుంది. ముర్రా గేదెకు క్రాస్ చేపిస్తే సింగల్ కొడతాయి బ్రదర్, ముర్రలా కొడతాయి ఎక్కువగా. సింగల్ దూడలు అంత వాల్యూ ఉండదు కదా. వాల్యూ ఉంటుందా? ఇది పాడిగేదే. ఎంత కొన్నారు? మీరేనా కొనింది? ఎంత కొన్నావు? 65,000కు సేల్ అయింది. ఎన్ని రోజులు అయింటుందని ఈయనది? నెల 10 రోజులు అయింటుందా? ఎవరు మీది? తిమ్మాయిపల్లి. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఎన్ని వచ్చింది పాలు? 5 ఎన్ని అవుతుంటుంది? 3 అవుతుంటుందా? ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? గేదెలు ఎంత ఉన్నాయి మీ దగ్గర? పాల రేట్ ఎంత ఉంది? లీటరే 40-50 పడుతుంది. చూడవచ్చు అన్న. ఎన్ని కొన్నారన్నా? 5 కొన్నారా? ఎంత పడ్డాయి? 1,00,000 రూపాయలు. 5 అంటే ఒక్కొక్కటి 20,000 పడింది. 18 నెలలు. 18 నెలలు అంటే సంవత్సరంన్నర. ఎవరన్నా? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? సిద్దిపేట. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది రేటు? అంటే ఇక ఒక 2,000 అట్లా ఎక్కువనే అనిపించింది. బండి తెచ్చుకున్నారా?